ఆసిఫాబాద్కి సంబంధించి మొదటి ప్రశ్న, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ పాలన కంటే రేవంత్ పరిపాలన మెరుగ్గా ఉందని మనం అడిగినప్పుడు మెరుగ్గా ఉంది అనే వాళ్ళ సంఖ్య 25.80% అయితే, మెరుగ్గా లేదు అనే వాళ్ళ సంఖ్య 54.83% అయితే, ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య దాదాపు 19.36% వరకు ఉంది. సో ఈ లెక్కన కేసీఆర్ పాలన కంటే రేవంత్ పరిపాలనకు మార్కులు తక్కువ పడ్డాయని గమనించవచ్చు. ఇక్కడ ఎమ్మెల్యేగా కోవా లక్ష్మి గెలిచి వచ్చారు. మరో క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా రేవంత్ పాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అన్నప్పుడు 50 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 45.16% అయితే, 25 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 29 పైచిలుకు అయితే, 75 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 22.5. సో మార్కుల విషయంలో మాత్రం కొంచెం బెటర్గా అయితే రేవంత్ మార్కులు పడ్డట్టు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో భావించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా ఉద్యోగాలకు సంబంధించి, ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చు అంటే కాదు అని చెప్పారు ఆసిఫాబాద్ ప్రజలు. ఇక్కడ కూడా ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగ యువతలో అసంతృప్తి ఉందనడానికి ఆసిఫాబాద్ నియోజకవర్గంలోనూ ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. సో నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి. నోటిఫికేషన్లు వరుసగా విడుదల చేయాలి, క్యాలెండర్ విడుదల చేయాలి, షెడ్యూల్ విడుదల చేయాలి. తద్వారా మా పిల్లలు చదువుకుంటారు, మా పిల్లలు బాగుపడతారు, మాకు ఉద్యోగాలు వస్తాయనే వాళ్ళ సంఖ్య, ఆ అభిప్రాయం ఎక్కువగా ఉంది తల్లిదండ్రుల్లో. ఇటు యువతలోనూ కూడా మాకు ఇంకెప్పుడు ఉద్యోగాలు వస్తాయి, మాకు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం, కేసీఆర్ని నమ్మాం 10 ఏళ్ళు, అప్పుడు సరిగ్గా లేదు, ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉంటే ఎట్లా అనేది చాలా స్పష్టంగా కనపడింది.